బహుశా భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి రైతుల్ని ఖబర్దార్ జైలుకు పంపిస్తా మిమ్మల్ని అన్నటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూసుండో మొట్టమొదటిసారి ఆఖరిసారి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అనేటటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. యూరియా అడిగినటువంటి రైతన్న నీ ఖబర్దార్ అంటా ఉన్నాడు, డిఏపి అడిగినటువంటి రైతన్న నీ ఖబర్దార్ అంటా ఉన్నాడు. వాళ్ళు ఫేక్ అంట. ఎంత దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు. అన్నం పెట్టేటటువంటి రైతన్న వరి అన్నం పండించి ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్నటువంటి రైతన్నని ఖబర్దార్ జైలుకు పంపిస్తానంటావా? ఎంత తెగించావు చంద్రబాబు నాయుడు గారు. అధికార మదం, అధికార అహం ఏ విధంగా నీ తలకెక్కిందో, ఈవీఎంల పొగరు ఏ విధంగా నిన్ను ఇలా మాట్లాడిస్తూ ఉందో కనపడతా ఉంది రైతుల మీద నువ్వు చేస్తున్నటువంటి మాటలను చూస్తే. ఈరోజు చూడండి బ్యానర్ ఐటమ్స్ ఏదైతే ఆ రెండు నీచమైనటువంటి పత్రికల్లో వేసినటువంటి బ్యానర్ ఐటమ్ చూస్తే రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఖబర్దార్ చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. వీళ్ళంతా వైకాపా వాళ్లే ఎరువుల లారీని హైజాక్ చేసేందుకు ప్రయత్నించారు. రైతుల ముసుగులో వైకాపా కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలనుకుంటే ఖబర్దార్. మనుషుల పశువుల తప్పుడు వార్తలు రాస్తే ఖబర్దార్. అంటే యూరియా అడిగినటువంటి రైతన్న నీకు పశువులా కనపడుతున్నాడా చంద్రబాబు నాయుడు గారు?